అయిపోయిందా? ఇంకా ఎవరైనా ఏమైనా అనదలుచుకుంటే అనేయండి. ఫోటోలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అసలు మిమ్మల్ని అందరినీ ఏమనాలి? ఎవరో ఆకతాయిలు ఈ అమ్మాయిని నన్ను గదిలో పెట్టి రూమర్స్ క్రియేట్ చేయాలని చూశారు. ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి క్లియర్గా తెలుసుకొని మాట్లాడితే మీకు కూడా కొంచెం గౌరవం ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి రూమ్లో ఉంటే బ్యాడ్గా ఆలోచించేయడమేనా? కొంచెం కూడా ఆలోచించరా? ఏమనాలి మిమ్మల్ని? సార్ 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 యాక్చువల్గా ఇదంతా నా మిస్టేక్ వల్లే జరిగింది. శ్రీలక్ష్మి ఏదో డౌట్ అడిగితే స్టడీ రూమ్కి రమ్మని పిలిచాను. దాన్ని తప్పుగా చిత్రీకరించడానికి ఎవరో కావాలని ప్లాన్ చేశారు సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. వెళ్ళండి వెళ్ళండి, అందరూ క్లాసులకు వెళ్ళండి. నువ్వు బాధపడకు శ్రీలక్ష్మి, పద ఇంటికి వెళ్దాం. శ్రీలక్ష్మి సారీ సీనియర్, ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా నా వల్ల శ్రీలక్ష్మి ఇబ్బంది పడింది, అవమానపడింది. కానీ సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇదేదో నాకు యూస్ అయ్యే సిచ్యువేషన్లా ఉంది. యూస్ చేసేసుకుందాం. ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే ఏంటి విక్రమ్ గారు? రేపు కాలేజ్కి వస్తుంది కదా, ఈ సారీ ఏదో రేపే చెప్పండి. నాకు చాలా గిల్టీగా ఉంది త్రిష. శ్రీలక్ష్మికి సారీ చెప్పకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. అయితే నేరుగా ఇంటికి వెళ్ళి సారీ చెప్పండి. ఇంటికెళ్ళా? ఇంటికి వెళ్ళడం కుదరకపోతే ఆ స్ట్రీట్ లోకి వెళ్ళైనా సారీ చెప్పండి. శ్రీలక్ష్మి ఇంటి అడ్రస్ నీకేమన్నా తెలుసా? తన ఫోన్ నెంబర్, అడ్రస్ మీకు మెసేజ్ చేస్తాను సీనియర్. నా మొబైల్ నంబర్ చెప్పనా? అవసరం లేదు. టోల్ ఫ్రీ నంబర్ లాగా ఈ కాలేజ్ మొత్తం మీ నంబర్ నోటెడే కదా. నాకు మీ నంబర్ తెలుసు, నేను పంపిస్తాను.